హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఒక పేరెంట్కి పిల్లల ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయడం ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు ఆడపిల్ల పుడితే కేవలం పెళ్లి కోసం మాత్రమే ఆలోచించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ ఈక్వలే. ఓన్లీ పెళ్లి కోసం మాత్రమే కాకుండా చదివించడం కోసం కూడా డబ్బులు దాయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ గవర్నమెంట్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్లో సుకన్య సమృద్ధి యోజనని లాంచ్ చేశారు 2014లో. ఇండియాలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తర్వాత సుకన్య సమృద్ధి యోజనకే హైయెస్ట్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఉన్నాయి. మీకు కానీ ఆడపిల్లలు ఉండుంటే మీరు చాలాసార్లు సుకన్య సమృద్ధి యోజన కోసం వినే ఉంటారు. ఈ వీడియోలో మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేదా చేయకపోతే మంచిదా, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి, రూల్స్ ఏంటి, మధ్యలో డబ్బులు తీసుకుంటే ఎంత డబ్బులు తీసుకోవచ్చు, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మీరు ఏ బ్యాంక్లో అయినా లేదా ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా సరే ఓపెన్ చేయొచ్చు. ఓన్లీ ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవుతుంది. అండ్ ఆడపిల్ల పేరు మీద తన పేరెంట్స్ కానీ లేదా తన లీగల్ గార్డియన్ కానీ ఓపెన్ చేయొచ్చు, ఇంకెవరు ఓపెన్ చేయలేరు. మ్యాక్సిమం 2 ఆడపిల్లలకు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయగలరు. ఒకవేళ సెకండ్ టైం డెలివరీ అప్పుడు కవల పిల్లలు పుడితే అండ్ వాళ్ళిద్దరూ ఆడపిల్లలు అయినట్టయితే అలాంటి సిచ్యువేషన్లో ఒకే ఇంట్లో 3 ఆడపిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 10 years లోపున్న ఆడపిల్లలకి మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేశాక ప్రతి సంవత్సరం మినిమం 250 రూపీస్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ప్రతి సంవత్సరం మినిమం 250 రూపీస్ ఇన్వెస్ట్ చేయకపోతే పెనాల్టీ 50 రూపీస్ పడుతుంది. అండ్ మ్యాక్సిమం 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ 1.5 lakhs మీద సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ కూడా వస్తుంది. అండ్ రిటర్న్స్ మీద కూడా ఎలాంటి ట్యాక్స్ పడదు. అండ్ సుకన్య సమృద్ధి యోజనలో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు 8.4% రిటర్న్స్ వస్తాయి. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఇది. ఇవి ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్న రూల్స్ చూద్దాం. సుకన్య సమృద్ధి అకౌంట్లో లాకిన్ 21 years ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేశాక 21 years వరకు మనీ తీసుకోలేరు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆడపిల్లకి 21 years వచ్చే వరకు లాకిన్ ఉంటుంది అనుకుంటారు, కానీ అలా కాదు. అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి 21 years వరకు లాకిన్ ఉంటుంది. అండ్ అకౌంట్ ఓపెన్ చేశాక మొదటి 15 years మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత 6 years ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవ్వదు. అండ్ కంప్లీట్ అమౌంట్ అకౌంట్ ఓపెన్ చేసిన 21 years తర్వాత తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పాప వయసు 10 years అనుకోండి. అకౌంట్ ఓపెన్ చేసిన నెక్స్ట్ 15 years వరకు మనీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే 25 years వచ్చే వరకు మనీ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ తర్వాత 6 years ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. అండ్ ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసి కంప్లీట్గా 21 years అవుతాయో అప్పుడు టోటల్ అమౌంట్ తీసుకోవచ్చు. అంటే 10 years ఏజ్ అప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే 25 ఏజ్ వరకు మనీ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 31 ఏజ్ వచ్చినప్పటికీ కంప్లీట్ అమౌంట్ తీసుకోవచ్చు. 21 yearsకి పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి రిటర్న్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వదు. ఒకవేళ పాప ఏజ్ కానీ 5 years అయినట్టయితే 20 years వచ్చే వరకు మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 26 years వచ్చినప్పుడు మొత్తం మనీ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో అమౌంట్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే 1 మ్యారేజ్ కోసం అండ్ 2 ఎడ్యుకేషన్ కోసం. గవర్నమెంట్ కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ స్పెసిఫిక్గా ఈ 2 goals రీచ్ అవ్వడానికే ఈ స్కీమ్ని తయారు చేసింది. ఈ స్కీమ్లో 21 years లాకిన్ ఉన్నప్పటికీ చదువు కోసం కానీ పెళ్లి కోసం కానీ డబ్బులు కావాల్సి వస్తే అమ్మాయికి 18 years ఏజ్ వచ్చినప్పుడు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో 50% వరకు మీరు డబ్బులు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్యాలిక్యులేటర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు పాప వయసు 4 years అనుకుంటే డిగ్రీ టైంకి ఆ ఫీ ఎంత అవుతుంది అండ్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ నుంచి ఎంత మనీ తీసుకోవచ్చని ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం చూద్దాం. ఈ క్యాలిక్యులేటర్ ఫ్రీగా ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ యూజ్ చేసి మీరు క్యాలిక్యులేటర్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేశాక ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళండి. మీరు చైల్డ్ ఏజ్ని ఎంటర్ చేయండి. మీ పాప వయసు ఎంత అని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను 4 years పెడుతున్నాను. అండ్ మనీ ఎప్పటికి కావాలి అంటే డిగ్రీ టైంకి మనీ కావాలి. నార్మల్గా 18 years వచ్చేటప్పటికి డిగ్రీలో జాయిన్ అవుతారు. సో ఇక్కడ 18 ఎంటర్ చేస్తున్నాను.
అండ్ ప్రజెంట్ డిగ్రీకి ఎంత అవుతుందని ఇక్కడ ఎంటర్ చేయండి. 10 lakhs ఎంటర్ చేస్తున్నాను మొత్తం డిగ్రీకి. డిగ్రీ 3 years ఉంటుంది, 4 years ఉంటుంది. నేను 4 years డిగ్రీకి 10 lakhs తీసుకుంటున్నాను. అండ్ ఇన్ఫ్లేషన్ 11%. ఇన్ఫ్లేషన్ అంటే ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అని. ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఎడ్యుకేషన్ 11% పెరుగుతుంది. అది అలాగే ఉంచండి, 11%ని మీరు చేంజ్ చేయొద్దు. సో వాల్యూ ఎంటర్ చేస్తే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కాస్ట్ 43,10,440 రూపీస్ అవుతుంది. సో ఈరోజు పాప వయసు 4 years అయితే 14 years తర్వాత గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవ్వాలంటే 43 lakhs కావాలి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే పాపకి 18 years ఏజ్ వచ్చినప్పటికీ ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అది కూడా చూద్దాం మనం. ఇక్కడ పైన మీరు పాప వయసు ఎంటర్ చేయండి 4 years. అండ్ ఇంట్రెస్ట్ రేట్ సుకన్య సమృద్ధి యోజనలో 8.40 ఉంది. ఇంట్రెస్ట్ రేట్ మారుతుంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే మీరు ఆ ఇంట్రెస్ట్ వేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏజ్ ఎంటర్ చేస్తే క్యాలిక్యులేటర్ మీకు ఆటోమేటిక్గా మెచ్యూరిటీ ఏజ్ చూపిస్తుంది. అంటే పాపకి 25 years ఏజ్ వచ్చాక మీరు మొత్తం అమౌంట్ తీసుకోగలరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ నుంచి. మీరు సుకన్య సమృద్ధి యోజనలో 2 types ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఎదర్ కావాలంటే 1,50,000 ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అంటే 12,500 చొప్పున ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు 12,500 అండ్ 1,50,000 అంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇంతే చేయొచ్చు పర్ ఇయర్. మీరు కావాలంటే అంతకంటే తక్కువ కూడా చేసుకోవచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ చేయలేరు. నేను క్యాల్కులేషన్కి మ్యాక్సిమం అమౌంట్స్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ తక్కువ అమౌంట్ ఎంటర్ చేసి మీరు చూసుకోవచ్చు. సో పాపకి 4 years అప్పుడు ఎవ్రీ ఇయర్ 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 15 yearsగా చేయాలి. సో 15 years ఇన్వెస్ట్ చేసి ఇంకో 6 years వెయిట్ చేసినట్టయితే కంప్లీట్గా అకౌంట్ 21 yearsకి మెచ్యూర్ అవుతుంది. సో మెచ్యూరిటీ అమౌంట్ 68,17,380 రూపీస్ అవుతుంది అది. కానీ ఒకవేళ మీరు కానీ పాప ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా మ్యారేజ్ కోసం కానీ మిడిల్లో మనీ తీసుకోవాలనుకుంటే మీరు 50% వరకు మనీ తీసుకోవచ్చు. అది కూడా పాపకి 18 years ఏజ్ రావాలి. 18 years ఏజ్ రాకుండా మీరు మనీ తీసుకోలేరు. 18 years ఏజ్ వచ్చాక చదువు కోసం కానీ లేదా పెళ్లి కోసం కానీ మీరు 50% అమౌంట్ తీసుకోవచ్చు. సో ఆ అమౌంట్ ఎంత తీసుకోవచ్చు అంటే 18,68,940 రూపీస్ మీరు తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 35,30,000 మీరు మెచ్యూరిటీ అప్పుడు తీసుకోవడానికి అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసి 21 years ఎప్పుడు అవుతుందో అప్పుడు మొత్తం అమౌంట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు 43 lakhs కావాలి, కానీ సుకన్య సమృద్ధి నుంచి ఓన్లీ 18 lakhs మాత్రమే తీసుకోవడానికి అవుతుంది. సో బ్యాలెన్స్ 24 lakhs ఉంది. యూజువల్గా ఇండియాలో ఏం చేస్తారంటే ఈ 24 lakhs కోసం అయితే ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారు, లేదు అంటే ప్రొవిడెంట్ ఫండ్ నుంచి మనీ తీసుకుంటారు. మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా మీ పిఎఫ్ కూడా తీసుకోకుండా మీ అమ్మాయి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లో 9,975 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే పాపకి 18 years ఏజ్ వచ్చేసరికి ఆ అమౌంట్ 43,10,440 రూపీస్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అమౌంట్ కానీ సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ అమౌంట్ 2,500 అవుతుంది. అండ్ మెచ్యూరిటీ అప్పుడు ఆ అమౌంట్ 14,68,589 రూపీస్ అవుతుంది. సో మీరు కానీ ఇలా ప్లాన్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ అలాగే 14,68,000 ట్యాక్స్ ఫ్రీ మనీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫర్ సపోజ్ సే మీకు మీ పాపకి 18 years వయసు అప్పుడు ఏదో ఒక విధంగా మనీ వచ్చింది, మనీ సెట్ అయింది అనుకుందాం. అండ్ ఆ టైంలో మ్యూచువల్ ఫండ్ నుంచి మనీ తీయలేదు, ఆ మనీ మ్యూచువల్ ఫండ్లో అలాగా వదిలేసినట్టయితే అప్పుడు ఆ అమౌంట్ ఎంత అవుతుంది అంటే 95,29,000 అవుతుంది. అండ్ దాంతోపాటు సుకన్య సమృద్ధిలో ఇంకో 14 lakhs వస్తుంది కాబట్టి మీ పాపకి 25 years ఏజ్ వచ్చేసరికి 1 crore అమౌంట్ మీరు ఇవ్వచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్లో కానీ మీరు ఎవ్రీ మంత్ 9,900 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 21 years తర్వాత మీకు ఆల్మోస్ట్ 1 crore అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ మీ పాప వయసు కానీ 7 to 10 years లోపు ఉంటే మీరు సుకన్య సమృద్ధి యోజన కోసం కొంచెం డీప్గా తెలుసుకోవాలి. 7 years లోపు ఉంటే మనం ముందు మాట్లాడినట్టు మీరు ప్లాన్ చేయొచ్చు, విడివిడిగా చేయొచ్చు. కొంచెం రిస్క్ తీసుకొని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 1 crore అమౌంట్ అనేది వస్తుంది. 1 crore కంటే ఎక్కువే మనీ వస్తుంది, కానీ నేను తక్కువలో తక్కువ 12% తీసుకొని క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. ఇవి క్యాల్కులేటర్ మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీగా ఇస్తున్నాను, ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ అమ్మాయి వయసు కానీ 7 to 10 years అయినట్టయితే సుకన్యలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ చైల్డ్ ఏజ్ 10 years తీసుకుందాం. అండ్ ఎడ్యుకేషన్ 18 years అప్పుడు డిగ్రీ చేస్తున్నాం. అండ్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ కాస్ట్ 10 lakhs ఉంది, ఇన్ఫ్లేషన్ 11%. సో 8 years తర్వాత ఎడ్యుకేషన్ కాస్ట్ 23 lakhs అవుతుంది. అండ్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో
పాపకి 18 ఇయర్స్ వయసు వచ్చేటప్పటికి ఓన్లీ 8 lakhs మాత్రమే తీసుకోవడానికి అవుతుంది. ఇంకో 14.95 lakhs మీకు కావాల్సి వస్తుంది. దానికోసం మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలి లేదా మళ్ళీ ప్రొవిడెంట్ ఫండ్ వాడాలి. అది కాకుండా సుకన్య సమృద్ధి యోజనలో 21 years లాకిన్ ఉంది. అంటే మీ పాప ఏజ్ కానీ 10 years అయితే తనకి 31 years వచ్చే వరకు మీరు కంప్లీట్ అమౌంట్ తీసుకోలేరు. సో మీరు అన్ని ఇయర్స్ ఆగుతాను అంటే ప్రాబ్లం లేదు. బికాస్ ఇన్ కేస్ మీరు కానీ రిస్క్ తీసుకోకూడదు, నాకు మంచి రిటర్న్స్ రావాలి, నేను రిస్క్ తీసుకోను, నా మనీ అంతా సేఫ్గా ఉండాలి అనుకుంటే మీరు సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇన్వెస్ట్ చేసే కంటే సుకన్య సమృద్ధి యోజన 100% బెటర్. మీకు ఇన్సూరెన్స్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ స్కీమ్ అని, చిల్డ్రన్ బెనిఫిట్ స్కీమ్ అని మీకు స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప అందులో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కోసం చెప్పరు. మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ స్కీమ్ అయినా, చిల్డ్రన్ బెనిఫిట్ స్కీమ్ అయినా, అది ఏ స్కీమ్ అయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ జోబులో డబ్బులు మీకు ఇవ్వరు, మీకు వచ్చే ప్రాఫిట్ని ఇస్తారు. ఇన్సూరెన్స్లో ప్రాఫిట్ చాలా తక్కువ, 5-6% ఉంటుంది. అంతకంటే ఎక్కువ రావడం చాలా కష్టం. సో మీరు తెలియకుండా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే నాకు ఎలాంటి రిటర్న్స్ వద్దు, నేను 21 years అయినా సరే వెయిట్ చేయగలను అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ నాకు రిటర్న్స్ సరిపోవు, అన్ని ఇయర్స్ వెయిట్ చేయలేను, నాకు ఇంకా బెటర్ బెనిఫిట్ కావాలి, నేను కొంచెం రిస్క్ తీసుకోగలను అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మీకు 23 lakhs కావాలి, ఆఫ్టర్ 8 years కావాలి అంటే మ్యూచువల్ ఫండ్లో 14,000 ఇన్వెస్ట్ చేయాలి. సో 14,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 23 lakhs వస్తాయి ఆఫ్టర్ 8 years మ్యూచువల్ ఫండ్లో. అండ్ ఒకవేళ కానీ ఎవ్రీ మంత్ 12,500 rupees 21 years వరకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ అమౌంట్ 1,40,92,502 rupees అవుతుంది. సో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అంటే ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి రిస్క్ వద్దు, నేను ఏ రిస్క్ తీసుకోలేను, నాకు మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే మీరు సుకన్య సమృద్ధి యోజనలో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే 21 years లాకిన్ ఉంటుంది, అది మీరు వెయిట్ చేయాలి. లేదు కొంచెం రిస్క్ తీసుకుంటాను, నాకు ఫ్యూచర్ బాగుండాలి, నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, నాకు లోన్స్ ఉండకూడదు అనుకుంటే మీరు మనీ డివైడ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్లో 0.5% అండ్ సుకన్య సమృద్ధి యోజనలో ఇంకో 0.5% ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ బాగుంటాయి. మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి కూడా మీకు కంప్లీట్ అమౌంట్ సెట్ అవుతుంది. మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంది అనుకుంటే మీరు ఈ వీడియో చూడొచ్చు. ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ మీద. అండ్ మీకు కానీ ఆడపిల్ల ఉంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కంప్లీట్గా చాలా మంచిది. ఎలాంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ మాట వినొద్దు. ఎడ్యుకేషన్ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయండి, మీకు కంప్లీట్ బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి రిస్క్ ఉండదు. అండ్ మీకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా mutualfunds@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.